ఇగో కబ్జా కోర్లు ఎవరైనా వదలబట్ట. ఫస్ట్ నీ మంత్రి వర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి ఆలోచించా. ఇవన్నీ తర్వాత సంగతి. తర్వాత కబ్జా కోర్లు అంటే మీరే, ఇంకెవరున్నారు? మీరు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు రెడ్డి బ్రదర్స్ తయారై తెలంగాణ సర్వం దోచుకుంటా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. చెరువులు నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీస్తామట. అబ్బాబ్బాబ్బా, చెరువులు నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీస్తామట. ఇంత లిస్ట్ ఇస్తాం, చేస్తావా? ఇంత లిస్ట్ ఇస్తాం. ఫస్ట్ నువ్వు కమిషన్లు తీసుకున్నటువంటి ప్రణీత్ ప్రణవ్ సంబంధించినటువంటి మేడ్చల్లో వెంచర్ జరుగుతోంది కదా, 750 విల్లాల వెంచర్. అందులో ఉస్మాన్ కుంట ఏ విధంగా చెరువును అది చేసి మొత్తం నాలాలను కబ్జా చేసి బఫర్ జోన్లో ఒక 5 విల్లాలు ప్రభుత్వ భూమి కబ్జా చేసి రోడ్లు వేసి అవన్నీ ఉన్నాయి కదా. మరి దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటావా? ఎందుకు తీసుకో అంటే కమిషన్లు దొబ్బి తిన్నవాడా. వాసవి ఏం చేస్తా ఉన్నావు? ఆల్రెడీ కోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది, మరి డిమాలిషన్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? ఇలా చెప్పుకుంటూ పోతే వందల ఇష్యూస్ ఇస్తాం. నువ్వు చెప్పుడు కాదు, నీతి వ్యాఖ్యలు చెప్పుడు కాదు, అబద్ధాన్ని నిజంలాగా ప్రజలకు ఏమార్చి చెప్పే ప్రయత్నం మానే రేవంత్ రెడ్డి. ఈరోజు ఏది సల్కం చెరువు ఉంది కదా, ఓవైసీ బ్రదర్స్ది, ఫాతిమా కాలేజ్ అనలే కట్టారు కదా, దానిపైన చర్యలు తీసుకుందాం దమ్ముంటే. అది చేత కాదు మనకి. పల్లరాజేశ్వరికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ ప్రభుత్వ భూమిలో ఉంది, నాలానే కబ్జా చేసింది. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఓపెన్గా నేను దాని మీద స్టోరీ చేస్తున్నాను. దమ్ముంటే దాని మీద చర్యలు తీసుకొద్దాం. అవుతుంది అనితోటి ఎందుకే పనికిమాలిన ముచ్చట్లని మాట్లాడుతూ ఉంటావు రేవంత్ రెడ్డి? ఊకదుంపుడు ప్రసంగాలు చేసుడు, ప్రజల్ని మభ్యపెట్టుడు. కేసీఆరే పెద్ద పిట్టల ధర అంటే కేసీఆర్ని మించిన పిట్టల ధర నువ్వు తయారెత్తున్నావు కదా. ఇవా నువ్వు చెప్పేటి ముచ్చట్లు? ఎస్, ఇలాంటివి గిన్నిస్తా, ఇన్ని ఉన్నాయి మా దగ్గర. ఏమని అంటేనేమో నాలాలు చెరువులు ప్రభుత్వం కబ్జా చేస్తే ఎవరిని వదిలిపెట్టమాట. చెయ్యి వట్టినాగలపల్లిలో శ్రీదేవికి సంబంధించినటువంటి ఏదో ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన దాంట్లో ప్రభుత్వ పోరంబోకు భూమి 10 ఎకరాల భూమి, దాదాపు 500 కోట్ల విలువైన భూమి రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ మారినాయి. ఎట్లా మారుతాయి? దానిపైన చర్యలు తీసుకొద్దాం. నీకు కావాలంటే మేము డీటెయిల్స్ ఇస్తాం. ఇదా మీరు వేసేటువంటి ఊకదొంపుడు ప్రసంగాలు. వారి వీపులకు సున్నం పెట్టే బాధ్యత హైడ్రాది. ఎవరు అడ్డం పడినా ఫ్యూచర్ సిటీ కడతా, వచ్చేసారి సిద్దిపేటలో గెలిస్తే కదా రద్దు చేసేది. వన మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ చూస్తాం. ఇది పరిస్థితి. ఇనది రేవంత్ రెడ్డి అంత పనికి మాలిన చాతగాని పాలకుడు నాకు తెలిసి ఎవరూ లేరు. కేసీఆర్ అంతో కొంత మేలు చేసిండు కానీ, కేసీఆర్ ఎంతో కొంత పరిపాలన చేయగలిగింది కానీ, రేవంత్ రెడ్డి చాలా కేవలం ఈ 5 సంవత్సరాలలో మొత్తం దోచుక తిండు, దొబ్బి తిండు తప్ప వేరేది చేసింది ఏమీ లేదు. ఎక్కడ భూములు కనబడితే, ఎక్కడ పర్మిషన్లు కావాలన్నా మొత్తం డబ్బులు దొబ్బి తిండు తప్ప వేరే ఏమీ చేయలేదు. ఎస్, ఆదిత్య వాంటేజ్ మూసికి ఆనుకొని కడుతా ఉన్నాడు FTLలో బఫర్ జోన్లో. నువ్వే పర్మిషన్ ఇచ్చిన, కొన్ని రోజులు ఆపినావు. నీ తమ్మునికో అన్నకో 40 కోట్ల విల్లా గిఫ్ట్ ఇయ్యగానే ఆదిత్య వాంటేజ్ వాళ్ళు ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేశారు. మరి దానిపైన చర్యలు తీసుకో. అవుతుందా నీతోటి? ఎందుకే పనికిమాలిన ముచ్చట్లని మాట్లాడుతూ ఉంటావు రేవంత్ రెడ్డి? ఎకరం 237 కోట్ల భూమి వేలంపై స్టే ఇచ్చిందట హైకోర్టు. ఎందుకు? ఏదైతే రాయదుర్గంలో దాదాపు 6 ఎకరాల 19 గుంటలకు సంబంధించి 27 గుంటలకు సంబంధించినటువంటి భూమి ఎకరానికి 237 కోట్ల రూపాయలు పలికింది. గౌరవ వెంచర్స్ దాన్ని ఆ వేలంలో కొనడం జరిగింది, దాదాపు 1500-1600 కోట్లతోటి. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, అది ఆ భూమిలో ఆ 6 ఎకరాలకు పైన ఉన్నటువంటి భూమిలో 5 ఎకరాలు 2011లోనే SBI 13 కోట్లతోటి వేలంలో ఆనాడు దక్కించుకున్నది. సో అప్పుడు అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి కార్పొరేట్ సంబంధించినటువంటి పనులు మొత్తం ఆ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఆ బిల్డింగ్ కట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్ బిల్డింగ్ కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో దాని తర్వాత రకరకాల కారణాల వల్ల డిలే అయిపోయింది. డిలే అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఆర్డర్ను రద్దు చేసేసి మళ్ళీ కొత్తగా ఇంకొక 1.5 ఎకరం యాడ్ చేసేసి ఏం చేసారు? వేలం వేసి అమ్మేసారు. సో ఇప్పుడు దానిపైన SBI హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది? స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత ఇప్పుడు గౌరవ వెంచర్స్ ఏం చేస్తున్నట్టు? SBI పిటిషన్తో 3 వారాల పాటు తదుపరి చర్యలు వద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. భూములు అమ్మి సొమ్ము చేసుకోవడమే ప్రభుత్వ వృత్తా. SBIకి చేసిన భూ కేటాయింపు రద్దు చేశారా? రాష్ట్ర ప్రభుత్వం TJSకి పలు ప్రశ్నలు అంటూ చూస్తూ ఉన్నాం. సో 100% దీనిపైన పీఠముడి పడ్డది. రేవంత్ రెడ్డి నోట్లో వెలక్కాయబడ్డట్టే కనబడుతుంది. అంటే రేవంత్ రెడ్డి పాలన చూడండి ఎట్లుందో. HCU భూముల జోలికి వేయండు,
అదేమైంది అందరూ చూసిరు. ఇప్పుడు ఇదొక పరిస్థితి, అదే అందరూ చూసారు. అసలు భూముల వేలంలో ఇదే పరిస్థితి. నాదర్గోల్ భూములకు సంబంధించిన చూస్తున్నాం. దాని పక్కన ఇంకొక అవి ఆ భూములకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించిన విషయంలో ఏ విధంగా జరుగుతుందో చూస్తా ఉన్నాం. ఇటు ఇంకొక దగ్గర కూడా చాలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వట్టినాగులపల్లిలో మొత్తం దత్తత తీసుకొని ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములను అన్నిటిని కబ్జా చేసుకుంటూ పోతా ఉన్నాడు. ప్రభుత్వ భూములను పోరంబోకు భూములను కూడా వేరే వాటికి రిజిస్టర్ చేస్తా ఉన్నారు. రాత్రికి రాత్రి ఎంఆర్ఓలు మాయమైపోతారు, వేరే ఎంఆర్ఓలు వస్తారు, ఆ రిజిస్టర్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది జరుగుతున్నటువంటి తంతు. దీని గురించి ఏమనాలి? ఓవర్ నైట్ జరుగుతున్నటువంటి తంతు కనబడుతూ ఉంది. అంటే రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ చేయడం తప్ప వేరే ఏది చేత కావట్లేదు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది.